నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమదరహాసం పార్ట్ 44. స్టోరీ వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా. షాన్ జరిగింది తలుచుకుంటూ బాధపడుతూ తులసితో మాట్లాడడం ఇష్టం లేక ఇంట్లో నుండి బయటికి వెళ్తాడు. తులసి కూడా అతనితో మాట్లాడడానికి భయపడుతూనే గదిలోకి వెళుతుంది. అక్కడ తను కనిపించకపోయేసరికి ఇల్లు మొత్తం వెతికి చూస్తుంది. అతను ఎక్కడా కనిపించకపోయేసరికి వాచ్మెన్ని అడిగి తెలుసుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళాడు అని వాచ్మెన్ చెప్పగానే తులసి కూడా ఆ చీకట్లో మబ్బులు కమ్ముకొస్తున్నా లెక్క చేయకుండా షాన్ కోసం ఆఫీస్ వద్దకు బయలుదేరుతుంది. ఈ తులసి ఏంటి నా ప్లాన్ని బెడిసి కొట్టేలా చేస్తుంది? ఈ ఆస్తిలో దానికి కూడా వాటా కావాలంట. అంటే అది ఆస్తి కోసమే వాణ్ణి పెళ్ళి చేసుకుందా? పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తూనే వాడిని బుట్టలో వేసుకుంది. దీని బుద్ధి కూడా నాలాగే ఉంది అని ముందే తెలిసి ఉంటే నేను ఈ తులసిని నా వైపుకు తిప్పుకునేదాన్ని. ఇప్పుడు చేసేదేమీ లేదు. ఎంత వస్తే అంత తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందే. ఇంతకే నా కొడుకు ఎక్కడ ఉన్నాడో వాడిని ఎలా కనుక్కోవాలి అని జుబేద బాగా ఆలోచిస్తూ ఉంది. వీడు ఎప్పుడూ ఇంతే, ఎక్కడికైనా టూర్కి వెళ్ళినట్టున్నాడు. నాతో చెప్తే తిడతాను అని చెప్పకుండా వెళ్ళినట్టున్నాడు. వీడితో నేను ఎలా వేగాలో ఏమో అని మనసులోనే అనుకుంటూ సర్ది చెప్పుకుంది. ఇంతకీ రేపు షాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో ఏమీ తెలియడం లేదు. తెల్లవారితే కానీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నాది. ఎంత త్వరగా తెల్లారితే అంత త్వరగా ఇక్కడి నుండి బయటపడొచ్చు. ఆ తులసి మామూలుది కాదు అని జుబేదా అనుకుంటూనే ఆమె దాచిపెట్టిన బంగారం డబ్బు అంతా ఒక బ్యాగులో సర్దుకుంటూ ఉంది. నూర్ బేగం వాళ్ళ తమ్ముడు కూడా ఇంట్లో జరిగే పరిస్థితులను తలుచుకొని బాధపడుతూ ఉన్నారు. నా మనమడు షాన్కి నేను ఎలా నిజం చెప్పాలో తెలియడం లేదు. ఎంతగానో ప్రేమించే తులసి నిజం చెప్పాలని చూస్తే ఏం జరిగిందో చూస్తున్నావు కదరా. ఇన్ని రోజులు ఈ నిజాన్ని చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అని నూర్ బేగం వాళ్ళ తమ్ముడితో మనసులోని బాధనంతా చెప్పుకుంటూ బాధపడుతూ ఉంది. అక్క, నువ్వు ఇంతగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. రేపటితో ఆ జుబేదా ఆట ముగుస్తుంది అని అతను అనగానే నూర్ బేగం తమ్ముడి చేతులను పట్టుకుంటూ అది ఎలా సాధ్యమవుతుందిరా, ఏం చేయబోతున్నావు అని బాధాకరమైన గొంతుతో అడగడంతో అతను వాళ్ళ అక్కను ఓదారుస్తూ అక్క, నువ్వు టెన్షన్ పడకు అని చెప్తున్నాను కదా. నేను వరుణ్ ఒక ప్లాన్ వేశాము. రేపు ఇంట్లో ఏం జరగబోతుందో తెలుసుకున్న తర్వాత ఆ ప్లాన్ని అమలుపరుస్తాము. దెబ్బకి జుబేదా నిజం బయట పెట్టక తప్పదు అని అతను అనగానే ఆమె కాస్త సంతోషిస్తూ నువ్వన్నట్టు జరిగితే నేను మక్కాకి వెళ్ళి వస్తానురా. షాన్ తులసి ఇద్దరూ సంతోషంగా కాపురం చేసుకోవాలి. అదే నా కోరిక. వాళ్ళిద్దరికీ పుట్టే పిల్లలను నేను నా కళ్ళారా చూడాలి అని ఆమె అనగానే అతను వాళ్ళ అక్క అన్న మాటలకు సంతోషిస్తూ అక్క, నువ్వు అన్నట్టుగానే జరుగుతుంది. నువ్వు నీ కళ్ళారా చూడడమే కాదు, నీ చేతులతో వాళ్ళను పెంచి పెద్ద చేస్తావు కూడా. ఇలాగే టెన్షన్ పడుతూ కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. వాళ్ళ పిల్లలను చూడాలి అంటే నువ్వు వెళ్ళి పడుకో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది
అని అతను వాళ్ళ అక్కకు నచ్చచెబుతూ ఆమెను తీసుకొని వెళ్ళి మంచంపై పడుకోబెడుతూ దుప్పటి కప్పేసి అతను కూడా తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. వరుణ్ ఆఫీస్ పనిలో పడి బిజీగా ఉండడం వల్ల కీర్తితో ఫోన్లో మాట్లాడడం వీలు కాలేదు. అప్పటి వరకు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ టైం చూసుకోకుండా ఉన్న వరుణ్కి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడేసి పక్కన పెడుతూ టైం చూసి షిట్, ఇంత టైం అయిందా అని కొనుక్కుంటూనే మిస్డ్ కాల్స్ని చూశాడు. అందులో ఒక్క కాల్ కూడా కీర్తిది లేకపోవడంతో బాధపడుతూ ఏంటి, నన్ను మర్చిపోయిందా, ఒక్కసారి కూడా ఫోన్ చేసినట్టు లేదు, లేక నా మీద అలిగిందా అని అనుకుంటూనే డోర్ తీసి బాల్కనీ వైపు వెళ్ళాడు. వర్షం పడుతూ ఉంటే అది చూసి ఆనందిస్తూ ఆహా, ఈ వర్షంలో కీర్తితో కలిసి బయటికి వెళితే ఎంత బాగుంటుంది. ఎందుకో నాకు కీర్తి పదే పదే గుర్తుకు వస్తుంది, కానీ ఆ ముద్దు ముఖందానికి నేను గుర్తుకు రావడం లేదా. అయినా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకుంటుందేమో, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతుందో ఏమో అని ఆలోచిస్తూనే ఫోన్ చేయనా వద్దా అని కీర్తి ఫోటోని ఫోన్లో చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకో 4 అడుగుల దూరంలో షాన్ ఆఫీస్ ఉంది అనగా వర్షం కురవడంతో తులసి పూర్తిగా తడిసిపోయింది. ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉండడంతో బయట ఉన్న వాచ్మెన్ని అడిగి లోపలికి వెళ్ళింది. అతను ఎక్కడా కనిపించకపోయేసరికి భయపడుతూనే షాన్, నువ్వు ఇక్కడ కూడా లేవా అని మనసులోనే అనుకుంటూ అతని క్యాబిన్లోకి వెళ్ళింది. అతను కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉండడంతో తులసి చిరునవ్వుతో బావా అని పిలవగానే ఒక చేతిలో మందు గ్లాస్ని పట్టుకొని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. తడిసిన శరీరంతో వణికిపోతున్న తులసిని చూసి షాక్ అవుతూ 2 అడుగులు ముందుకు వేస్తూ అక్కడే ఆగిపోయి నువ్వా, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని అతను కాస్త కరుకుగా అనగానే తులసి బాధపడుతూ అంటే ఏంటి బావా, ఇక్కడి నుండి నన్ను వెళ్ళిపోమ్మంటున్నావా అని ఆమె అడగడంతో అతను ఆమె వైపు చూడకుండానే అవును, వెళ్ళిపోమని చెబుతున్నాను, ఇంట్లో నీ ముఖం చూడలేకనే ఇక్కడికి వచ్చాను అని అతను అనగానే తులసి ఆ మాటలు విని భరించలేకపోయింది. నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు ఇప్పుడు నన్ను దూరంగా వెళ్ళిపోమ్మంటున్నావా, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని తులసి అంటూ ఉండగానే బయట నుండి పెద్దగా ఉరుముల శబ్దం రావడంతో ఆమె ఒక్క అడుగున అతన్ని చేరుకొని గట్టిగా కౌగిలించుకుంది. మనసు నిండా బాధతో తాగి ఉన్న అతను తులసి అలా కౌగిలించుకోవడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాక వణికిపోతున్న తులసికి వెచ్చదనాన్ని ఇస్తూ ఇంకా గట్టిగా అదిమి పట్టుకొని అతని కౌగిలిలో ఆమె భయాన్ని పోగొడుతూ ఉన్నాడు. తులసి కంటనీరు కారుస్తూ బావా, నువ్వు నన్ను ఏమైనాను, కానీ నా ప్రేమను అనుమానించకు, నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఎప్పటి నుండో నిన్ను ప్రేమిస్తున్నాను, నాకే తెలియదు, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు, కానీ నేను నీ ద్వేషాన్ని కోపాన్ని కూడా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను లేను, నన్ను ఇంతగా మార్చేశావు, అలాంటి నువ్వు నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నావు, నేను చెప్పిన దాంట్లో నీకు కాస్త కూడా నిజం అనిపించడం లేదా,
మీ అమ్మ గురించి నేను ఎందుకు అలా చెప్తానో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే నిజమేమిటో తెలుస్తుంది కదా అని తులసి జుబేదా గురించి అనగానే షాన్ కళ్ళెర్ర చేస్తూ ఆమెను ఇంకా అదిమి పట్టుకుంటూ ఊపిరి ఆడనివ్వకుండా, నువ్వు ఇక్కడికి వచ్చింది నా కోసం కాదా? మా అమ్మ గురించి లేనిపోనివి చెప్పి నా మనసు మార్చడానికా అని కోపంతో అనగానే తులసి అతని కౌగిలిలో గింజుకుంటూ, బావా ప్లీజ్ వదులు, భరించలేకపోతున్నాను అని ఆమె అనగానే షాన్ ఆమెను వదిలేస్తూ, ఏంటి ఇందాక అన్నావు కదా నువ్వే నన్ను మాత్రమే కాదు నా కోపాన్ని ద్వేషాన్ని కూడా ప్రేమిస్తున్నాను అని, అంటే అదంతా అబద్ధమా? అసలు నా మీద నీకు ప్రేమే లేదు కదా అని అతను ఆమెపై కోపంతో కళ్ళెర్ర చేస్తూ అనగానే తులసి భయపడుతూ అడుగులు వెనక్కి వేస్తూ, కాదు కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయినా ఇప్పుడు నువ్వు తాగేసి ఉన్నావు, నీకు ఏం చెప్పినా అర్థం కాదు. ముందు ఇక్కడి నుండి మనం ఇంటికి వెళదాం పద అని తులసి అడుగులు వెనక్కి వేస్తూ అంటూ ఉంటే అతను ఆమె కళ్ళలోకే చూస్తూ ఆమె వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఏంటి ఇందాక మా అమ్మ గురించి చెప్పేటప్పుడు నీకు తెలియలేదా నేను తాగేసి ఉన్నాను అని? అయినా ఎందుకని నన్ను చూసి భయపడుతున్నావు? మా చెల్లి తప్పు చేస్తే నువ్వు ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి నువ్వు కడుపుతో ఉన్నావని అందరికీ చెప్పావు. అప్పటి వరకు నిన్ను ప్రేమించిన నేను నిజం తెలిసిన తర్వాత నిన్ను నా గుండెల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు నా మనసును ముక్కలు చేస్తున్నావు అని అతను అనగానే తులసి అక్కడే ఆగిపోతూ, బావా నువ్వు అలా అంటూ ఉంటే నా మనసు భరించలేకపోతుంది. నేను నిన్ను మోసం చేయడం లేదు, నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. నీ మంచి కోరేదాన్ని, నిన్ను ప్రేమించేదాన్ని, నా మీద నువ్వు ద్వేషం పెంచుకోకు అని ఆమె అనగానే అతను ఆమె వైపు చూస్తూ వణికిపోతూ ఉన్న ఆమె పెదాల వైపు చూస్తూ, అంటే నా మంచి కోరే దానివి నువ్వు కదా, నేను ఏం చేసినా నువ్వు అడ్డు చెప్పవు కదా అని అంటూనే ఆమెని దగ్గరికి తీసుకుంటూ వణికిపోతూ ఉన్న ఆమె పెదాలను బంధిస్తూ ఉన్నాడు. ఆమె ఎంత ఆపాలని చూసినా అతను వదలకపోవడంతో తులసి ఏమీ చేయలేక కన్నీళ్లు కారుస్తూ అతను కోపంతో చూపించే ప్రేమను కూడా తనలో కలుపుకుంటూ ఉంది. చాలా సమయం గడిచిన తర్వాత తులసి ఎలాగో అలా అతన్ని తీసుకొని ఇంటికి చేరిపోయింది. తెల్లవారితే ఏం జరుగుతుందో అని అందరూ రేపటి సూర్యుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వరుణ్ కూడా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, కీర్తిని ఎప్పుడు కలుసుకుంటానా అని ఆత్రంతో ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారిపోవడంతో తులసి స్నానం చేసి అద్దంలో తనని తాను చూసుకుంటూ ఆమె శరీరంపై ఉన్న గాయాలకు ఆయింట్మెంట్ రాసుకుంటూ ఇంకా నిద్రపోతూ ఉన్న షాన్ని అద్దంలో చూస్తూ, ఎందుకు రాత్రి ఎలా చేశావు? రాత్రి నువ్వు చేసింది గుర్తు చేసుకుంటుంటే నాకు భయమేస్తుంది. అసలు రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తుకు ఉందా అని ఆమె మనసులోనే అనుకుంటూ అతను కదిలినట్టుగా అనిపించడంతో త్వరగా ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే అతను మత్తుగా నిద్రలేస్తూ తల పట్టుకుంటూ, తులసి తులసి కొంచెం వేడిగా కాఫీ ఇస్తావా అని కళ్ళు తెరవకుండానే అంటూ ఉన్నాడు. అంతలోనే అతనికి ఏదో గుర్తుకు రావడంతో కళ్ళు తెరిచి అతని గదిని చూస్తూ,
నమ్మలేనట్టుగా కళ్ళు నలుచుకుంటూ, నేనేంటి ఇక్కడ ఉన్నాను? రాత్రి ఆఫీస్కి వెళ్ళాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ, రాత్రి తులసి అక్కడికి వచ్చినట్టుంది. ఆమెను నేను ఏదో చేసినట్టున్నాను. వద్దు వద్దు అని ఆమె గింజుకుంటూ ఉంది. నాకు ఏదీ సరిగ్గా గుర్తుకు రావడం లేదు. అయ్యో, నేనేం చేశాను? ఒకవేళ నేను చేయరాని తప్పు చేశానా? అయినా తులసి అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అని బాధపడుతూ ఆమె కోసం వెతుకుతూ ఉన్నాడు. అంతలోనే లాయర్ నుండి ఫోన్ రావడంతో అతను తులసిపై కోప్పడుతూ అందరిపై గట్టిగా అరుస్తూ కిందకి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.